ఓకే గురుగారు. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొత్త ఇల్లు కట్టించి దానికి కొనేంత స్తోమత చాలా వరకు లేదని చెప్పుకోవడం వాస్తవమేమో. ఎందుకంటే అది ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి అది చెందుతుంది. కావున పాత ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఏదో తక్కువలో వస్తుందిగా, మంచి రిపేర్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ఉంటుంది. కానీ కొంతమందికి పాత ఇల్లు కొనుక్కున్నా కానీ మంచి జరగదు. ఇంకొంతమందికి పాత ఇంట్లో వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎందుకంటారు అలా? మీ ప్రశ్నలు రెండిటిగా ఒక ఇల్లు కలిసి వస్తుందా, కలిసి రావట్లేదు, కొత్తది కానీ పాతది, అది ఒక టాపిక్. ఇంకొకటి, అసలు ఎవరికి ఇల్లు ఏర్పడుతుంది అనేది చూస్తే ఎవరి జాతకంలో అయినా కుజుడు అంటే భూమి, ఇల్లు అనేది ఒక ఇంపార్టెంట్ సంపద. ఆ సంపదను సూచించేది గ్రహం ఎవరంటే శుక్రుడు. ఎవరి జాతకంలో కుజ శుక్రులు ఇద్దరు గురువుతోటి ఉన్న వాళ్ళకి సొంత ఇంటి యోగం ఉంటుంది. ఊళ్ళల్లో నాకు తెలిసిన ఒకళ్ళు ఊళ్ళో వాళ్ళకి పెద్ద సంపద ఉన్నది, సొంత ఇల్లు ఉంది, ప్యాలెస్ లాంటి సొంత ఇల్లు ఉంది. కానీ హైదరాబాద్లో 5 బెడ్రూమ్లో 6 బెడ్రూమ్లో పెద్ద మ్యాన్షన్లో ఉంటున్నారు, అద్దెకుంటున్నారు. అంతే కానీ వాళ్ళకి సొంత ఇల్లు ఎప్పుడు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుంటున్నారు. మీరు అన్నారు, కానీ పాత రోజులతో పోలిస్తే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే అప్పు చేసేవాళ్ళు కాదు. ఎవరైనా సేవింగ్స్ పెట్టుకుని ఆ సేవింగ్స్ తోటే ఇల్లు కట్టుకునేవాళ్ళు. అప్పట్లో బ్యాంకులు లోన్లు ఇచ్చేవి కాదు, హౌసింగ్ లోన్స్ చాలా తక్కువగా ఉండేవి. మేము ఉద్యోగాల్లో చేరినప్పుడు హౌసింగ్ లోన్స్ చాలా తక్కువగా ఉండేవి. మేము ఒక 20 ఏళ్ళు ఉద్యోగంలో చేసేటప్పటికి, ఒక 15 ఏళ్ళు ఉద్యోగంలో అప్పట్లో బ్యాంకులు, ముఖ్యంగా బ్యాంకులు కూడా కాదు, HDFC ఇలాంటి వాళ్ళు హౌసింగ్ లోన్స్ లిబరల్గా ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడైతే ప్రతి బ్యాంకు హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారు. అందువలన తక్కువ సంపాదన ఉన్నా కూడా ఫ్యూచర్లో ఇన్స్టాల్మెంట్స్లో కడతామని విపరీతంగా తీసుకున్నాం. అందువల్ల ఇప్పుడు చాలామందికి గత 25 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు అపార్ట్మెంట్స్, కొంతమంది అయితే 2 ఏసి 3 ఏసి అపార్ట్మెంట్లు ఊళ్ళో ఎక్కడ చూసినా కూడా ఒక ఉద్యోగం రాగానే వెళ్ళి బ్యాంకులకు వెళ్తున్నారు, 2 ఏళ్ళు కాగానే బ్యాంకులకు వెళ్తున్నారు, లోన్లు తీసుకుంటున్నారు, అక్కడ కట్టేస్తున్నారు. అందువల్ల చాలామందికి ఇప్పుడు సొంత ఇళ్ళు ఉన్నాయి. అంటే గవర్నమెంట్, బ్యాంకులు వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకున్నాయి. గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాకుండా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గించారు, సబ్స్టాన్షియల్ తగ్గించారు. మేము తీసుకున్నప్పుడు 15% ఉండేది ఇంట్రెస్ట్ రేటు, అలాంటిది ఈ మధ్య 8.5%కి ఇస్తున్నారు. అంటే బటన్ అంత తగ్గింది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళందరూ అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు చాలామంది. అంటే మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు మేమే దగ్గరుండి కట్టించుకున్నాం. ఇప్పుడు ఆ శ్రమ లేదు. మన ఉద్యోగాలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం, వేరే వాళ్ళు ఎవరు ఆ మున్సిపాలిటీ పర్మిషన్లు ఇవన్నీ తీసుకోవడం, అన్ని ఇబ్బందులు పడి వాళ్ళు కట్టించేస్తున్నారు. ఇవన్నీ కట్టిస్తూ ఉండే సుఖంగా చాలామంది బ్యాంకు లోన్ తీసుకుని కడుతున్నారు. ఈజీగా బ్యాంకు లోన్లు దొరుకుతాయి. ఇకపోతే కొత్త ఇల్లు తీసుకున్నా, పాత ఇల్లు తీసుకున్నా, మీరు అన్నారే కొంతమందికి బాగా కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రావట్లేదు. అక్కడ ఆ ఇంటిలో ఎటువంటి బలం ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఇంటిలో బలం ఉండేటట్లేదు. అది ఏ ఫేసింగ్ అయినా కావచ్చు, నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ అనే కాదు, నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్లో కూడా బలం లేని ఇళ్లల్లో విపరీతంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నాకు తెలుసు. వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో బలం ఉంటే చాలా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. అందువల్ల ప్రధానమైనది ఏంటంటే వాళ్ళ జాతకం గోచారంలో ఆ టైంలో ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలాగున్నది అనేది చూసుకోవాలి. ఏమన్నా అంటే చంద్రుడి మీదకి శని వచ్చి ఆర్థిక నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అవన్నీ రావడానికి అనేక ఇతర కారణాలు ఉంటాయి. ఆ ఇతర కారణాలు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత దానికి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఆ ఇంట్లో బలం ఉన్నదా లేదా, ఒకవేళ బలం కనుక తక్కువ ఉండేటట్లయితే ఒక శ్రీచక్ర యంత్రము కూర్మంతో కూడినటువంటి మేరు వేసుకొని నిత్యము పూజ చేస్తూ ఉంటే బలం లేని ఇళ్లల్లో కూడా బలం వచ్చి
ఆ ఇంటిలో వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఇవి కాకుండా వేరే పూజలు కూడా చేసుకోవాల్సినవి చేసుకుంటే వాళ్ళకి ఏ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు సుఖంగా ఉంటారు, ఏ ఫేసింగ్లో ఉన్నా కూడా వాళ్ళు సుఖంగా ఉంటారు. అలాగే గురుగారు